హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే మనం మొన్న కారు కొన్నాం కదా, ఆ కారు కోసం కారు ఇంటి సైడ్ అయితే నడపనిస్తారట, కానీ ఇటు సిటీలో నడపనియారట ఉత్తిగానే. దానికి లైసెన్స్ కావాలట, అందుకే కారు నేర్చుకోనికి పోతున్నాం. ఓకే, కారు నేర్చుకున్న తర్వాత ఇక్కడ కూడా దాన్ని నడపనిస్తారట. చాలా ట్రై చేశాను నడపనికి, కానీ బయటకే దిగనియట్లేదు దాన్ని. అందుకని చెప్పేసి పోనీలే అని చెప్పేసి డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అయితే దీని తర్వాత కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 2 types ఆఫ్ స్కిల్స్ని మెయింటైన్ చేయాలి. ఏంటి అంటే, ఒకటి పార్ట్ టైం ఆడుతూ పాడుతూ నేర్చుకునేది, ఇంకోటి ఏమో ఫుల్ టైం. ఏదైతే మీకు కెరీర్ కావాలనుకుంటారో అది ఫుల్ టైం. ఓకే, చూడండి, ఇప్పుడు ఫుల్ టైమ్గా నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే ఇంకోటి పార్ట్ టైమ్గా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఒకటే దాని మీద బోర్ కాకుండా డాన్సింగ్, సింగింగ్, ఇంకా వేరే మీ లలిత కళలు ఏమన్నా ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకోటి ఏంది, ఫుల్ టైం. మీరు ఏది కావాలనుకుంటున్నారు అంటే దీనికి తో పాటు నీ మెయిన్ ఎయిమ్ ఏంటి అది కూడా పెట్టుకుని ఆడుతూ పాడుతూ 2 నేర్చుకుంటే బెటర్. మల్టిపుల్ డొమైన్స్లో కాకుండా ఎట్ ఏ టైం ఒక స్కిల్ నేర్చుకొని దాంతోపాటు ఇంకొక నేర్చుకుంటే బెటర్. ఒకటే దాని మీద నువ్వు ఎంత ఎంజాయ్ ఇప్పుడు చూడండి, మీరు ఒక పెద్ద అయిపోయినారు, పెద్ద సక్సెస్ అయిపోయినారు, నీకు డాన్స్ రాదు, సింగింగ్ రాదు, ఇంకా వేరేటి ఏం రాదు, ఎక్స్ప్రెషన్ చేయలే వేరే విధంగా, అప్పుడేంటి, ఎలా ఎంజాయ్ చేయగలవు? కాబట్టి లెర్న్ సంథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ జాయ్నెస్ సో దట్ యూ క్యాన్ ఎంజాయ్ యువర్ సక్సెస్ కదా. అలా అని చెప్పేసి మంచిగా నేర్చుకోండి. మీకు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని ఏదైతే ఇస్తుందో అదొక స్కిల్ నేర్చుకోవడం. మనం ఎంతోమందిని చూసి ఉంటాం యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో. చాలా సక్సెస్ వస్తుంది కొందరికి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎంజాయ్ చేయడం రాదు. కాబట్టి ఎంజాయ్ చేసుకునే స్కిల్ నేర్చుకోండి. దాంతోపాటు నెక్స్ట్ కెరీర్ని బిల్డ్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. బాయ్.